శౌర్య ఇప్పుడని కాదండి, ఎప్పుడు కూడా తన మనసులో మాట అసలు చెప్పడండి, ఎవరికి చెప్పడండి. సో శౌర్యకి సీక్రెట్స్ చాలా ఉన్నాయన్నమాట. సీక్రెట్స్ కాదండి, వాడు ఏమంటే ఇప్పుడు మా పెద్ద బాబు ఉన్నాడు అనుకోండి, ఈ రోజు కూడా కూతురు పుట్టిన తర్వాత కూడా వాడికి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే అర్ధరాత్రి 3 ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు కూడా ఏంటమ్మా పడుకున్నావా అంటాడు. 3 పడుకోక ఏం చేస్తారా అంట. ఏంటి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటాడు. శౌర్య అదే తిడతాడు. ఏంటా ఇంక ఏజ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు సాల్వ్ చేసుకోవాలి నీ ప్రాబ్లమ్ని, అమ్మకి చెప్తావేంటని. ఇప్పుడు కాదండి, ఒక 5-6 ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నాడు. సో శౌర్య ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుంచి కూడా అసలు చెప్పడు. కానీ నాకు మా పెద్దబాబులాగా ఉంటే ఇష్టం, శౌర్యలాగా ఉంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే మదర్కి అనేది ఏదైనా ఏ టైంలో ఉన్నా మనకి ఓపిక ఉన్నంత కాలం వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేయగలిగేంత, పోనీ ఏదైనా ఒక మాట అన్నా చెప్పగలుగుతాం. వాళ్ళు హ్యాపీగా ఉన్నంత కాలం మనకు చెప్పక్కర్లేదండి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు చెప్తే మనకున్న అనుభవంతో కానీ మనకి ఏదన్నా కుదురుతుందో చేయగలుగుతాం కాబట్టి మనకు అదొక హ్యాపీనెస్ ఉంటుంది.